ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగినప్పుడు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాల ఆలాపనతో వేడుక ప్రారంభమైంది. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలిని అర్పించి పోలీసులకు గౌరవ వందనం స్వీకరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలును, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా అభివృద్ధికి దోహదపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి కలిసొచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. వెనక్కి జరగ దీపక్ అన్న కొంచెం ఈ రేషన్ కార్డులో దానికి హెల్త్ పర్పస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు షబ్బీర్ అలీ నా బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ ఉంది. మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్కి పోతే ఆ కార్డు చూపిస్తే మీకు ఏ గ్రూప్ ఉంది, మీ డాక్టర్ ఎవరు, మీకు షుగర్ ఎంత ఉంది, మీకు బ్లడ్ ప్రెషర్ ఏముంది, దానివల్ల మీ చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. యాక్సిడెంట్ సడన్గా పోయినా అరే పూछे टेस्टिंग करके हॉस्पिटल में ब्लड टेस्टिंग करने के बजाय ఆ రేషన్ కార్డు ద్వారానే మీ చరిత్ర మొత్తం బయటికి వస్తుంది. ఇలాంటి భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాలు ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన జిల్లా మా ఆదిలాబాద్ కానీ బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టెన్సీ ఉన్నా అక్కడ 3,500